ఇప్పుడు హిందువులంతా పరాయి వాళ్ళనే, హిందువులంతా అన్యులనే, లేదా ఇప్పుడు హిందువులు కూడా చెప్పండి. మనోళ్ళు కాకు అంటే మన కుటుంబం కాకుండా వేరే కుటుంబం అని అర్థం అంతే. మరి అట్లయితే ఒక పని చేద్దాము. మన కుటుంబం. ఒక నిమిషం అండి. నేను మీ చర్చికి వస్తాను కావాలంటే మోకాళ్ళ ఉమ్, ప్రార్థన చేస్తాను, తర్వాత భజన చేస్తాను, కన్నీటి ప్రార్థన చేస్తాను, అంతా ఓకే. మీరు వచ్చి ఉమ్. మా గుడికి వచ్చి సేమ్ బొట్టు పెట్టుకొని ఆ ప్రసాదాలు తీసుకొని గంట కొట్టి మోకాళ్ళ మోకాళ్ళగా దండం పెట్టి మీరు మా దేవుని దగ్గరికి వస్తారా? నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను, ఒక మీరు సిద్ధమవుతారా? సార్ పాయింట్ నేను మీరు చెప్పేది సింగిల్ పాయింట్ అట్లా తమ్ముడు. కాదండి. నేను తమ్ముడు ఓకే, అడుగుతున్నది ఏంటంటే తమ్ముడు మీరు చెప్పారు కదా తమ్ముడు, మీరు చెప్పారు కదా తమ్ముడు, నేను చెప్పని సింగిల్ ఇప్పుడు నా అట్లా కాదు, మనసులో నేను ఉన్న విషయం సింగిల్ నేను ప్రశ్న కూడా అడిగాను, నీకు అర్థం మీరు కావాలి కదా. సమాధానం చెప్పండి. కాదు అర్థం ఇప్పుడు కాదండి. నీ- కాదండి, మీరు ఇప్పుడు నా సమాధానం నా ప్రశ్నకు చెప్పాలంటే సమాధానం చెప్పండి. ఎస్ సమాధానం సార్ నో చెప్పాలంటే చెప్పండి. మాట్లాడాలి కదా. మీరు సమాధానం చెప్పాలంటే అవును నేను మాట్లాడాలి కదా. వస్తానని చెప్పాలి కదా, నేను వస్తానని చెప్పేది కాదు కాదు, వదిలేసి నేను మీరు సమాధానం చెప్పాలంటే నేను మాట్లాడాలి కదా. మాట్లాడకుండా నేను సమాధానం ఎట్లా చెప్తా? అలా కాదు, నేను వస్తానని చెప్పొచ్చు. అంత అలా అట్లా కాదండి, కాకుండా అలా కాదండి. నేను సమాధానం సరే మీకు ఈ ప్రశ్న చెప్పాలంటే ఈ నేను ప్ర మాట్లాడాలి కదా. నేను ఈ ఈ మాట్లాడకుండా నేను ప్రశ్నే సమాధానం మీరు ఎట్లా చెప్పగలను? ఒక్క నిమిషం అండి. ఈ ప్రశ్నే మౌనంగా నన్ను అడగండి. మౌనంగా ఉంటే నేను రెడీ సమాధానం పదాం పండి చెప్పలేను అంటా కదా. నేను, లేటే చేయను, కాదు పదండి అంటా నేను. మౌనంగా ఉంటే నేను సమాధానం చెప్పలేను కదా. నేను మాట్లాడాలి దాని కొరకు. నేను మాట్లాడకుండా నేను సమాధానం ఎట్లా చెప్తా? చెప్పు చెప్పు చెప్పు, మీరు నీ సమాధానం మీరు విందాం. అసలు మాట్లాడలేదు. నేను ఎట్లా సమాధానం చెప్తా? చెప్పండి చెప్పండి చెప్పండి, వింటాం. ఇప్పుడు ఈ ప్రతి ఒక్క హిందువుకు కానీ, తర్వాత క్రిస్టియన్ కానీ, ముస్లిం కానీ, బౌద్ధం కానీ, ఇంకేదైనా కానీ ప్రతి ఉమ్, ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక సిద్ధాంతం అనేది ఉంది. ఉమ్. వాళ్ళ హిందువుకు ఒక సిద్ధాంతం ఉంది, తర్వాత ముస్లింకి ఒక సిద్ధాంతం ఉంది, అట్లే క్రిస్టియన్కి ఒక సిద్ధాంతం ఉంది. ఆ సార్ లాగ్ సిద్ధాంతం చేయొద్దండి సార్. వెలుపలి అంటే ఒక నేను చెప్పని ఆ, అంత ఎందుకు? చెప్పండి. ఇప్పుడు కొంపలేమో అంటకపోతలేవు, తర్వాత మీకు ఏమో ఓపిక్ గా ఏమో అనేది మాట్లాడతారంటే జరగట్లేదు. సార్, మీరు ఓపిక్ గా మాట్లాడతారంటే నీట్ గా మాట్లాడదాం సార్. కానీ ఏంటంటే నేనేమంటే మీరు తొందరపడి కట్ చేస్తారేమో ఫోన్ అనే ఇప్పుడు కారణంతో కంప్లీట్ చేయి అట్లా తొందరగా తమ్ముడు, అంటున్నా. నువ్వు కేవలం నువ్వు అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబు, నేను ఇంకో దానికి ఇవ్వట్లేదు. నువ్వు అడిగిన ప్రశ్నకు మాత్రమే జవాబు ఇస్తున్నా. ఇప్పుడు చెప్పండి. హిందూ ఒక సిద్ధాంతం విధానం ఏంటిదంటే, కనబడే ఒక చెట్టు కనబడిందంటే చెట్టును కూడా మనం దైవంగా భావించాలి. ఒక రాయి కనబడిందంటే రాయిని కూడా దైవంగా భావించాలి. తర్వాత రాయనొద్దండి, ఇంకో రకంగా చెప్పండి. సరే, అది నేను చెప్పట్లేదు. చాలా అదేంటి బ్రాహ్మణ్స్ వాళ్ళే చెప్పింది. మనకు భారతదేశంలో ప్రతి ఒక్క చెట్టు కానీ, తర్వాత ఒక పుట్ట కానీ, లేకపోతే ఒక రాయి కానీ, మనం దాన్ని ఎప్పుడైతే దాన్ని దైవంగా మనం భావిస్తామో, ఒక బొట్టు పెడతామో, లేకపోతే ఒక దానికి ఏదైనా అలంకరిస్తామో, అది వెంటనే దైవంగా మనం భావించుకుంటామని చెప్పి నేను చెప్పట్లేదు. మన దేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి హైందవులు చెప్తున్న మాట. వాళ్ళ నోటి మాటగా నేను చెప్తున్నాను, నా మాటగా చెప్పట్లేదు నేను. మరి బైబిల్లో కూడా అయితే రాయిని పూజిస్తారని బైబిల్లో ఉంది, తెలుసా నీకు? మీకు బైబిల్ తెలుసా? బైబిల్ చదివారా మీరు? ఇప్పుడు నా మాట పూర్తి కానియట్లేదు. చెప్పండి తర్వాత మాట్లాడదాం. చెప్పండి. ఇప్పుడు ఒక ఈ హైందవ ధర్మానికి ఉన్నటువంటి లెక్క విధానం ఏంటిదంటే, ప్రతిదాన్ని మనం దైవంగా భావించవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే భావిస్తామో అప్పుడు మనం అది దైవం అయిపోతుంది అని చెప్పి నమ్ముతున్నటువంటి భక్తి మరి హైందవ భక్తి. అట్లా ముస్లిం ఏంటిదంటే, లేదు నేను అడిగిన మాత్రమే పూజించాలి. నేను చెప్పేది వినండి. అల్లాని మాత్రమే పూజించాలి, అల్లా తప్ప ఇంకొకటి పూజించకూడదు అనేది ఒక ముస్లిం యొక్క సిద్ధాంతం. తర్వాత సార్ ఇదంతా కాదు సార్, నేను అడిగి సింపుల్ క్వశ్చన్. మీరు ఏంటంటే ఏం చేస్తున్నారంటే, నేను అట్లా కాదండి, నేను చెప్పేది వినండి. మీరు నేను అడిగింది సింపుల్ సిటీగా చెప్పాను, సింపుల్ గా మాట్లాడాను. నెక్స్ట్ మీరు ఏ విషయం అడిగినా నేను సమాధానం చెప్తా. దాని కొరకు నేను టైం ఇస్తున్నా నీకు. నేను టైం ఇస్తాను. టైం చెప్పడానికంటే ముందు లోపలికి వస్తుంది. మీరు అట్లా రాకండి ప్లీజ్. ఇంత ల్యాగ్ అసలు ఒక ప్రశ్నకి ఇంత ల్యాగ్ అవసరం లేదు. నేను సింపుల్ క్వశ్చన్ అడిగాను. నేను మీ దగ్గరికి వస్తాను, మోకాలు ప్రార్థన చేస్తాను, నువ్వు మా దగ్గరికి వచ్చి చేస్తావా అన్నా. ఇంక చాలు, అది చెప్పొచ్చు సింపుల్ గా. అది కాదు. ఇప్పుడు విషయం అంతా ఈజీగా అయిపోదు. దానికి ఎన్నో కట్టుబాట్లు ఉన్నాయి. దానికి అంత ఈజీగా అయితే అయిపోదు. దానికి లాజిక్ ఉంది, దానికి కట్టుబాట్లు ఉన్నాయి.
కాబట్టి క్రిస్టియన్ కు ఒక సిద్ధాంతం ఉంది, ముస్లిం కు ఒక సిద్ధాంతం ఉంది, హిందూకి ఒక సిద్ధాంతం ఉంది. హిందూ ఒక సిద్ధాంతాన్ని తీసి ముస్లిం కట్టు పెట్టలేము. మీరు ముస్లిం ఒక్క నిమిషం ఆగండి సార్. సార్ మీరు 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 అసలు సంబంధం లేని విషయాలు తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి సార్, నాకు అవకాశం ఇవ్వండి. ఒక్క నిమిషం ఆగండి. అర్థమైపోయిందా? సిద్ధాంతాలు వేరే, సందర్భం వేరే, సిద్ధాంతాలు వేరే. అర్థమవుతుందా? ఆయన చెప్తాను నేను, సిద్ధాంతాలు చెప్తున్నాడు, సందర్భాలు వేరే ఉన్నాయి. సిద్ధాంతాలు చెప్తున్నాడు ఆయన. అర్థమైందా? ముగ్గురు కూడా ఒకటి కాదు. అయ్యో ఒక్క నిమిషం సార్. సార్ సార్ మనం మిమ్మల్ని సార్ అని సంబోధిస్తున్నాను, వాళ్ళని అతన్ని సార్ మీరు ఆ పిల్లోడు సరే సార్ అతన్ని ఒక్క నిమిషం అండి. నేను సానుకూలంగా మాట్లాడుతున్నా. సరే ఇప్పుడు నేను ఒక మాట అంటాను. నేనేంటంటే మీరు ఇంత లోతుకు తీసుకెళ్లాలని చూస్తున్నారు. నేను అడిగిన ప్రశ్న సింపుల్ సిటీగా ఉంది, ఎక్కువ ప్రెజర్ గా ఉందా? అవును నేను నా చేత కాదు, నేను రాలేనని చెప్పు. సార్ 1 మినిట్ సార్. సార్ అట్లా కాదండి, నువ్వు సరే సార్ ఎందుకు చినిగిపోద్ది? పోనీ ఇప్పుడు నువ్వు రాయిని పూజిస్తారు. ఒక్క నిమిషం సార్, నన్ను వినండి, నన్ను చెప్పేది పూర్తి వినండి. శశి అంత కూడా అవసరం లేదు, శశి అంత కూడా అవసరం లేదు. అవునా అవునా ఒక్క నిమిషం సార్. మీ పేరు సార్, మీ పేరు ఏదైనా గుర్తులేదు సార్? మీ పేరు గుర్తులేదు సార్, మీ పేరు చెప్పండి. ఒక్క నిమిషం సార్, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి సార్. నా పేరు మోజెస్. ఓకే మోజెస్ గారు. ఇంకోటి ఏంటంటే నేను ఒక సింపుల్ గా చెప్తాను. ఏంటంటే నువ్వేమన్నావంటే రాయి విధానము ఇట్లా పూజించేది ఈ విధంగా అన్నావు కదా. ఇవన్నీ ఆ బైబిల్లో కూడా నేను చూపిస్తాను. వేటెన్సీ బైబిల్ మీరు చదివారు కదా ఆల్రెడీ. మీరు పాస్టరా లేదంటే ఓన్లీ విశ్వాసే అంతేనా? పాస్టర్. ఓకే పాస్టర్ గారు, నేను ఇంకో మంచి పాయింట్ చెప్తాను మీకు. అంటే బైబిల్లో మీకు తెలియని కూడా చెప్తాను వేటెన్సీ. కాకపోతే ఏమంటే నేను చెప్తున్నది ఏంటంటే, మిమ్మల్ని అడుగుతున్నది ఒక్కటే ప్రశ్న అడిగా. మీ సిద్ధాంతాలు ఆ సిద్ధాంతాలు పక్కన పెట్టండి. మీరేమన్నారు? హిందువులు ముస్లింస్ అందరూ బాయ్, క్రైస్తవులు హిందువులు ముస్లింస్ బాయ్ అన్నావు. అంత అనుకూలంగా ఉన్నారు, ఈ భారతదేశానికి అంతా వీళ్ళు అంతా కలిసిమెలిసి ఉన్నారు అన్నావు. ఓకేనా? అవును. ఇది కలిసిమెలిసి ఉండడం అంటే ఎలా ఉండాలి? నీ ఇంట్లో నేను, నా ఇంట్లో నువ్వు, వాళ్ళ ఇంట్లో మనం వెళ్ళి తినాలి, అన్ని కలిసి చేసుకోవాలి, అన్ని పండుగలు కలిసి చేసుకోవాలి, అన్ని విధానాలు ఒకటి చేయాలి. కానీ ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను మాకు అనుకూలం బట్టి మేము పండుగ చేస్తాము. అర్థమైందా? మీరు వచ్చి మా ఇంటికి వచ్చి మేము పూజ చేసిన చాట మీరు కూడా కూర్చొని భజన చేసి వెళ్ళాలి. మేము కూడా వచ్చి చర్చిలోకి వచ్చి మేము భజన చేసి మేము వెళ్తాం. ముస్లింస్ కూడా వాళ్ళ చర్చికి వెళ్దాము, లేదా వాళ్ళ చర్చికి వెళ్దాము. నా పేరు రంగా అండి. నమాజ్ చేద్దాము, తర్వాత వద్దాం. ఓకేనా? ఇప్పుడు మీరు దీన్ని ఒప్పుకుంటారా? అన్ని రంగా గారు ఒక మాట చెప్తానండి తమ్ముడు. మేము అన్నింటికి సిద్ధము, అన్నింటికి మేము కరెక్ట్ గానే ఉన్నాము. రంగా గారు చెప్పండి. నీ విషయం నాకు, నీ టాపిక్ నాకు అర్థమైపోయింది. కానీ నేను ప్రేమిస్తున్నా ఈ విషయంలో, నేను చాలా అతిరిద్దని వాస్తవాన్ని చాలా వండర్ నువ్వు. కానీ విషయం ఏంటంటే తమ్ముడు, ఇప్పుడు మన దేశంలో మనం ఉన్నాం కనుక, నా దేశంలో ఉన్నటువంటి మనం అందరం కూడా నీ భక్తిని ఏదైతుందో నీ భక్తిని నేను డిస్టర్బ్ చేయొద్దు అనేది నేను నమ్ముతున్నటువంటి సత్యం. ఫస్ట్ నీ భక్తిని నేను డిస్టర్బ్ చేయొద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రెండోది ఏంటంటే నేను చెప్పేది మీరు ఆ మాట ఎట్లా అన్నారు? అవును అంతా ఒకటే సర్వమత సమ్మేళనం అని ఎట్లా అన్నారు అంటున్నా నేను. ఇగో నేను అది పక్క పంటున్న అవలగానే ఎంత తిట్టినో అంత తిట్టి అంత నేను ఫోన్ కట్ చేస్తా. నేను చెప్పేది వినకపోతే నేను దూషించేవాడిని కాదు, మీరు దూషించగలిగితే మీ సంస్కారం అది. నేను అవుల పాస్టర్ గాని, నేను పెద్ద అవుల పాస్టర్ గాని, నేను లపోట్ పాస్టర్ గాని. నేను ఎంత వల్గర్ గా మాట్లాడుతుంటే నువ్వు పక్కన అడిగి చెప్తాను నీకు. ఒప్పుకున్నారు థాంక్స్ అండి. చెప్పండి. నేనేమంటున్నా అంటే, నిన్ను నేను తిట్టకుండా ఉండాలి, నేను ఫోన్ మాట్లాడాలంటే నేను చెప్పింది వినాలి. లేకపోతే నాకు రేగుతుంది, బీపీ, హై బీపీ, లో బీపీ అన్ని వస్తాయి నాకు. సార్ యేసు చెప్పిన మాటలు ఎందుకు మీరు ఆలకించట్లేదు? తమ్ముడు ప్లీజ్ తమ్ముడు కుడి చెంప కొడితే సార్ ఒక చెంప కొడితే ఇంకో చెంప చూపించాలి కదా సార్. యేసు ప్రభు అని చెప్పారు. ఇది